మారుమూల గ్రామం నుంచి తీసుకొచ్చినటువంటి గాయని గాయకులు అదేవిధంగా ఒక ఆటో నడుపుకునేవాడు. నిజంగా వాళ్ళ గొంతు ఎంత న్యాచురల్గా ఉందంటే అంటే మీరు చేసిన ఈ యొక్క అంటే ఏదైతే జీ తెలుగు ప్లాన్ నిజంగా మెరాకిల్ సార్. సో అలాంటి గాయకులను ఎలా తీసుకొచ్చారు అనేది కూడా ఇంకా మాకు ఆశ్చర్యంగానే ఉంది. సో అంటే ఆలోచన రావడం నిజంగా అది అద్భుతం. అంటే ఆ టాలెంట్స్ గుర్తించడం ఒకటండి. ఇటువంటి టాలెంట్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. నాట్ ఓన్లీ పార్వతి అండ్ మన ముస్లిం ఆయన పాడాడు ఆయన, వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది రూరల్స్లో అంటే న్యాచురల్ వాయిసెస్ మీరు అన్నట్టు రెస్టిక్ ఈ వాయిసెస్ దొరకడం చాలా కష్టం. ఇప్పుడు మేము మట్లో మాణిక్య అలాగే వాటిని తీసుకుని వచ్చి జీ సరిగమపలు ఇంట్రొడ్యూస్ చేయటం నిజంగా ఆ క్రెడిట్ గోస్ టు జీ టీవీ, టోటల్ జీ టీమ్. వాళ్ళందరూ కలిసి ఇలాగ మనం ఈసారి రూరల్స్కి వెళ్దాం. లాస్ట్ టైం కూడా వెళ్ళారు కానీ అంతగా పట్టించుకోలేదు. అంటే మెయిన్ బాగా పడే స్టూడెంట్స్ని ఆ లెవెల్లో వెళ్ళారు కానీ రూరల్స్కి వెళ్ళి ఈ మట్టిలో మాణిక్యాలు వెతకలేదన్నమాట. ఇది ఫస్ట్ టైం ఇలాగా వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేయడం, మంచి టాలెంట్ ఉన్న సింగర్స్ని. ఇంకా పార్వతి అయితే బ్రహ్మాండం అమ్మాయి, తను పాడుతుంటేనే ఏ పాట పాడినా బాగుంటుంది. ఈవెన్ క్లాసికల్ పాడినా కూడా బాగుంటుంది, జానపదం పాడినా బాగుంటుంది. న్యాచురల్ వాయిస్ అంటే ఎవరు వాయిస్ ఇమిటేషన్ లేకుండా. ఇవి ఇటువంటి రేర్ వాయిసెస్ దొరకడం చాలా కష్టం. ఈసారి మా జీటీవీ వాళ్ళకి బంగారం లాంటి చేపలు పడ్డాయి. సీరియస్లీ సార్, నిజంగా ఒక అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఈ సీజన్ నిజంగా పాడే ప్రతి సింగర్ కూడా అది ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషనల్ లాగా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అంటే వర్గాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఫస్ట్ టైం ఇలాగ. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే కొంతమందికే జ్ఞానం ఉంటుంది, సంగీత జ్ఞానం కొంతమందికి ఉంటుంది, సాహిత్య జ్ఞానం కొంతమందికే ఉంటుంది, అందరికీ రాదు అని ఉంటుంది. అది తప్పది. అందరిలోనూ ప్రతి ఒక్కరిలోనూ సంగీతం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది. లేకపోతే మన హౌ కెన్ బి ఎంజాయ్ ఇంకోటి చేసిన మ్యూజిక్ ఇంకో పాటను ఎలా మనం ఎంజాయ్ చేయగలుగుతాం? ప్రతి ఒక్కరికి సంగీతాన్ని అటు సాహిత్యాన్ని ఆస్వాదించే గుణం, జ్ఞానం లోపల ప్రతి మనిషిలో ఉంటుంది. సంగీతం అనేది మన చుట్టూ ఉంటుంది, ఎప్పుడు ప్రతి ఒక్కరి చుట్టూ తిరుగుతుంటుంది సంగీతం. అటువంటిది వీళ్ళు పాడటం కూడా, ఇప్పుడు పాత పాటలైనా ఎవరు చేసిన పాటలైనా వీళ్ళు పాడుతుంటే కొత్తగా ఉంటుంది. అదే ఒకటే ట్యూన్, అది అప్పుడు బాలసుబ్రహ్మణ్యం పాడితే చిత్ర పాడుంటారు, ఇప్పుడు కొత్త వీళ్ళు పాడుతుంటే మళ్ళీ కొత్తగా ఉంటుంది. అంటే ఆ ట్యూన్లో ఉన్న వాల్యూస్ ఎప్పటికప్పుడు ఈ కొత్త ధోరణితోటి, కొత్త సింగర్స్ తోటి చాలా చక్కగా అంటే ప్రెజెంటేషన్ వల్ల బాగా రీచ్ అవుతుంది ఆడియన్స్కి. ఇలాంటి రియాలిటీ షోస్కి నిజంగా ఎక్కడో మారుమూల ఒక రూరల్ ప్రాంతాల్లో ఉండే ఒక అంటే చాలా అంటే పేద కుటుంబాల నుంచి ఉన్న టాలెంటెడ్స్ కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇలాంటి రియాలిటీ షోలకు రావాలంటే చాలా కష్టమైన పని. వాళ్ళని కూడా గుర్తించి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దీనికి ఇన్స్పిరేషన్ కూడా ఏంటంటే, నేను బేబీ అని ఒక సింగర్ని ఐడెంటిఫై చేశాను. ఆవిడ చాలా చాలా పేద కుటుంబం ఆవిడది. ఒక చిన్న అంట్లు కడుక్కునే అటువంటి పనులు చేసి ఆవిడ అద్భుతంగా ఒక పాట పాడి యూట్యూబ్లో వచ్చి వాట్సాప్లో నాకు ఎవరో వాట్సాప్ చేశారు. ఒకేసారి విన్నాను. వినగానే చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఈ సంగతులు అలవోకగా పలకటం, అంత న్యాచురల్గా ఈజీగా పలకటం, ఆ సాంగ్లో ఉన్న టోటల్ ఒక ప్రెజెంటేషన్, ఆ స్వరకర్త ఇచ్చినటువంటి లైఫ్ జీవాన్ని 100% పాడటం, అది నాకు ఆశ్చర్యం వేసి, అరే ఈవిడ ఎక్కడ ఏ ఊరు ఏంటో ఇమీడియట్గా నేను చేస్తే మా ఫ్రెండ్ అంటే రాజమండ్రి పక్కన అనమాట విలేజ్, బేబీ ఆవిడ పేరు, ఆవిడ్ని ఐడెంటిఫై చేశాను. ఫస్ట్ టైం మట్టిలో మాణిక్యం అని మెగాస్టార్ చిరంజీవి గారు పేరు పెట్టారు, మట్టిలో మాణిక్యం. అంటే రూరల్స్లో ఇటువంటి టాలెంట్స్ ఎంతమంది ఉన్నారు పాపం. వాళ్ళు ఆ పొలం గట్టులో కానీ అటు ఎక్కడ పడితే పనులు చేసుకుంటూ పాడుకుంటూ వాళ్ళని అలా గడిపేస్తున్నారు. కానీ ఇటువంటి వాయిస్లు వస్తే ఇంకా మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. అది బేబీ గారిని దుబాయ్ దాకా కూడా తీసుకెళ్ళింది కూడా మీరు. దుబాయ్లో మన తెలుగు వాళ్ళందరూ ఆవిడని మీరు తీసుకురావాలి, మీ చేతుల మీదకి ఆవిడకి సన్మానం చేయాలి అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్కువ అక్కడ దుబాయ్లో. వాళ్ళందరూ పిలవటం ఆవిడని. అసలు దుబాయ్కి ఫస్ట్ టైం ఆవిడ ఫస్ట్ రావడమే ఫారెన్ వచ్చినాడు. ఫ్లైట్ ఎక్కడో ఇద్దరు ఫ్లైట్ ఎక్కలేదు ఆవిడ. పాప ఆవిడని అన్ని రకాలుగా చూపించి, ఎయిర్పోర్ట్ అంటే ఇలా ఉంటుంది, కస్టమ్స్ ఇలా వెళ్ళాలి, ఇమిగ్రేషన్ ఇలా చేయాలి, ఎక్సిలేటర్ ఇలా ఎక్కాలి, అన్ని పాప చేయి పట్టుకుని నేర్పించారు ఆవిడకన్నీ. అదొక ఎక్స్పీరియన్స్. అంటే అటువంటి టాలెంట్స్ని మనం వాళ్ళు చిన్న పెద్ద అది కాదు, కళ ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళ సాక్షాత్తు సరస్వతితో సమానం.
వాళ్ళందరినీ మనం గౌరవించాలి. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కళాకారులకు ఉన్నటువంటి విలువ అది ప్రతి ఒక్కరూ ఆ విలువ ఇస్తుంటారు. అలాగా బేబీకి ఆ సన్మానం చూస్తే దుబాయ్లో ఎంత గ్రాండ్గా చేశారంటే నేను ఇప్పటికి మర్చిపోయలేను. అంత ఆవిడకి అంత క్రేజ్ రావడం, పైగా చాలా చక్కగా పాడేది ఆవిడ. నాట్ ఓన్లీ వన్ సాంగ్, ఏ పాట పాడినా కూడా నాన్నగారి పాటలు కూడా చాలా చక్కగా పాడింది ఆవిడ. సో నిజంగా మీరు ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళని గుర్తించి అంటే బయటికి తీసుకొచ్చారో, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకొని ఇప్పుడున్న సంగీత దర్శకులు కూడా రీసెంట్గా మనం చూసాం భీమ్లా నాయక్లో ఆయన ముద్దులయ్య అది కొట్టడం, భీమ్లా నాయకుల్ని ఒక ఫోక్ సింగర్ పెద్ద ఆవిడ సేకరణ సాంగ్స్ పాడే ఆవిడతోటి కూడా పాట పాడించడం. అంటే చూడండి ట్రెండ్స్ ఎలా మారుతున్నాయి. అంటే ఒరిజినల్ వాయిసెస్, అంటే ఒక కల్చర్డ్ వాయిస్, అంటే ఒక చిత్ర గారు పాడితే సుశీలమ్మ గారు పాడితే అంటే మెయిన్ వాయిసెస్. పాట అంటే ఇలాగ ఉంటుందా వాయిస్ అన్నట్టు మనం అనుకుంటాం. ఇవన్నీ అప్పటి నుండి ఉన్నాయి వాయిసెస్, కానీ వాటికి రికగ్నిషన్ రాలా. ఎంతసేపు పాట అంటే వీళ్ళే పాడాలి అన్నట్టు అయిపోయింది. ఎప్పుడైతే ఈ ఇప్పుడు కొత్త వాయిస్లు వచ్చి ఒక న్యూ ట్రెండ్ క్రియేట్ అయిందో, ఈవెన్ మన తెలుగులో చూస్తాం మంగ్లీ అండ్ ఇంకో ఆవిడ డూడు బుల్లెట్ బండి పాడింది ఆవిడది, కానీ ఎంత సెన్సేషన్ హిట్స్ సాంగ్స్. అంటే ఆ కొత్తదనం కోసం ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు కొత్తదనం. ఒక టైంలో ఒకేలా వినేవారు. అప్పట్లో అంటే ఆ టైం ఏమో మనకు తెలియదు, ఆ టైంలో ఎవరూ రాలి. అప్పుడు పాత రోజుల్లో అయితే భానుమతి గారు ఆవిడ పెక్యులర్గా ఉంటుంది, ఎస్వర్ లక్ష్మి గారు వాయిస్, వీళ్ళు పెక్యులర్ అంటే ఆర్టిస్ట్ అయి ఉండి వాళ్ళ పాటలు పాడటం. అలాగే ఇంకా మేల్స్లో చాలామంది ఉన్నారు. అంటే ఏఎం రాజా గారు, ఘంటసాల గారు పాడే టైంలో ఏఎం రాజా చాలా తిన్నుగా ఉంటుంది, అది కూడా రిసీవ్ చేస్తున్నారు ఆడియన్స్. ఇప్పుడు మిస్సమ్మలంతా నాన్నగారు ఏఎం రాజా గారితో పాడించారు. సో ఇలాగా వాయిసెస్ని మనం అప్పటి నుండి ఉన్నాయి వాయిసెస్, ఎవరు ధైర్యం చేయలేదు. ఇప్పుడు టోటల్గా ఒక రెవల్యూషన్ అయిపోయింది, ఒక అవేర్నెస్ వచ్చేసింది. సింగర్స్ ప్రతి ఒక్కరు సింగర్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. దానికి కరెక్ట్గా అయినటువంటి ప్లాట్ఫామ్ జీ టీవీలో వాళ్ళకి దొరకటం నిజంగా వాళ్ళ అదృష్టం. జీ చేసే అద్భుతమైన కార్యక్రమానికి వాళ్ళకి కొండంత ఆశీస్సులు అనమాట, భగవంతులు అంత ఆశీస్సులు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఫోక్ అన్నది ఎప్పటి నుంచి ఉంది, ఈ జానపదాలు. కానీ ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే ఒక యూట్యూబ్ ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో, సో ఈ ఫోక్ సింగర్స్ ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయింది. నేను ఇప్పుడు మాల్గాడి శుభ అని ఒక అమ్మాయితోటి నేను చిక్ బమ్ ఒక ఆల్బమ్ చేశాను. చాలా కొత్తగా ఉంటుంది వాయిస్. చూడండి ఆ వాయిస్ని బట్టి అంత సూపర్ హిట్ అయింది ఆ ఆల్బమ్, మాల్గాడి శుభ ఆల్బమ్. ఇప్పుడు ఆడియన్స్ ఏదో ఒక ఫ్రెష్నెస్ కావాలి. ఇప్పుడు అందుకనే బాంబే సింగర్స్కి వెళ్ళడం, ఇండస్ట్రీ ఎక్కువగా బాంబే సింగర్స్కి వెళ్ళడానికి కారణం కూడా ఒక కొత్తదనం కోసమే. ఇప్పుడు వాళ్ళ తెలుగు రెండరింగ్లో అటు ఇటు చిన్న తేడాలు ఉండొచ్చు, స్పష్టతతో తేడా ఉండొచ్చు, ఆ తేడాగా కొంచెం వెరైటీ అనిపిస్తుంది. రీసెంట్గా పల్లీలు అమ్ముకునే అతను కూడా అవును, అది ఎంత సూపర్ హిట్ అయినా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన కూడా. చెప్తున్నా అంటే ఇంత పాట దొరికితే చాలు. ఇప్పుడు మీడియా, డిజిటల్ మీడియా అంత ఫాస్ట్గా అంత వాస్ట్గా ఉంది టోటల్. అందువల్ల ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు జరుగుతుంటే నిజంగా నాకు చాలా ఆనందం వేస్తుంది. ఇటువంటి టాలెంట్స్ కదా రావాలి. నేను ఎప్పటి ముందు నుండి కోరుకునేది అదే, ఈ టాలెంట్స్ కొత్త పార్వతి లాంటి టాలెంట్స్ వీళ్ళంతా రూరల్స్ నుండి వస్తూ ఉంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఎంతో మంది రావాలి, బట్ అందరికీ ఛాన్సెస్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. సో సంగీత కళ ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు నిజంగా అది బయటికి తీసుకురావాలి. ఎస్, అది అంతకుముందు భయపడాలి మనం, ఏంటి ఎక్కడ మనం టాలెంట్ ఎక్కడ చూపిస్తూ ఎవరు మనం గుర్తిస్తారు అని ఒక బాధలో ఉంటుంటాం. ఇప్పుడు ఆ ఛాన్సే లేదు. ఒకవేళ మీరు టాలెంట్ ఉందా, మీరు జస్ట్ పాడేసి కూడా ఛానల్ పంపించవచ్చు, అర్థం, లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఎవరైనా పంపించవచ్చు. ఇప్పుడు అంత ఫాస్ట్గా ఉంది కదా, వాట్సాప్లో పంపించినా చాలు. అలాగే అందరూ యూ క్యాన్. అలాగా మీ టాలెంట్స్ని మట్టుకు దయచేసి కప్పిపుచ్చుకునే ఇదే ఒకండి, ఓపెన్గా మీరు ధైర్యంగా పాడి పంపించండి. ఎనీ ఛానల్కి పంపిస్తే ఇప్పుడు రెడీగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు అందరూ, వెయిటింగ్. మీరు అన్న ఒక్క మాట, నీకేం కావాలమ్మా కోరిక అన్న ఆ ఒక్క మాటతో తను ఈరోజు సెలబ్రేట్ అయిపోయింది. ఆ ఒక్క మాటతో ఈరోజు వాళ్ళ ఊరికి బస్ వచ్చింది. అంటే నేను మామూలుగా పిల్లలు అడుగుతుంటాను, నాకు ఎక్కువ నచ్చిపోయింది అనుకోండి, బాగా పర్ఫామ్ చేశారు అనుకోండి, నేను ఒక అదే కృష్ణదేవరాయ లాగా కమాన్ ఏం కావాలో కోరుకో అని అడుగుతాను మామూలుగా. అది మామూలు నాకు అలవాటు, అమ్మాయికి ఎవరు అడిగినప్పుడు వాళ్ళు ఏం అడిగినప్పుడు ఇచ్చేస్తాం. ఇప్పుడు అడిగినప్పుడు నేను ప్రిపేర్గా ఉండాలిగా, వాళ్ళు ఏం అడుగుతారని, ఏదో బంగారం అడుగుతుందేమో, డ్రెస్ అడుగుతుందేమో అన్నట్టు అనుకున్నాను. కానీ వాడు బస్సు అనేసరికి చాలా ఆశ్చర్యం వేసింది. అంటే బస్సు అడగటం ఏంటంటే, లేదు సార్ మా ఊళ్ళో బస్సు లేదు, నేను పాట నేర్చుకోవడానికి కిలోమీటర్లు ఆటోలు, బస్సులో, సైకిల్లో వెళ్ళచ్చు, అంటే ట్రాన్స్పోర్టేషన్ లేదు.
ఆ సందర్భంగా అమ్మాయి ఆవిడ అడగటం, నేను అడగని అప్పుడు వెంటనే నేను కూడా మన బొత్స సత్యనారాయణ గారికి కార్మూర్ నాగేశ్వరరావుతో నేను అప్రోచ్ అయ్యాను. ఈ లోపు ఇనిషియేటివ్ తీసుకుంది ఎవరు, మా స్మిత ఇనిషియేటివ్ తీసుకుని తను గవర్నమెంట్ అప్రోచ్ అవటం. నిజంగా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మట్టుకు నేను చేతులెత్తి ధన్యవాదాలు చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ, టోటల్గా మా జీ తరపున మా ఆంధ్ర గవర్నమెంట్కి ఈ విషయంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. చాలా. సో మొదటిసారిగా ఆ అమ్మాయి స్టేజ్ మీద పాడుతున్న ఆ క్షణంలో ఆ వాయిస్ విన్నప్పుడు కానీ ఆ పాడే విధానం కూడా మీకేమనిపించింది సార్? ఇట్స్ వెల్బోన్ అయిపోయి అంతే. పాడుతుంటే వేరే ఎక్కడికి వెళ్ళా ధ్యాస అవునే చూస్తూ. నా దగ్గర హెడ్ ఫోన్స్ ఉంటాయి ఇక్కడ అందరికి, మా జడ్జెస్. ఆ హెడ్ ఫోన్ ఫుల్ క్లీన్గా వినిపిస్తుంది వాయిస్. ఏ తప్పులు పాడినా, అపశుద్ధులు పాడినా, ఏది పాడినా మాకు క్లీన్గా డీటెయిల్గా తెలుస్తుంది. అది పాడుతుంటే స్పెల్బోన్ అయిపోయి. అక్కడ ఆవిడ అందం కాదు కదా, ఆవిడ డ్రెస్ కాదు కదా, ఏది కనపడలే, ఆవిడ గాత్రం కనపడింది, టోటల్గా ఆ సరస్వతి కనపడింది. అక్కడ స్పెల్బోన్ అయిపోయింది. అయిపోయి ఇంత టాలెంట్ ఇక్కడ విలేజ్లో ఇది ఎక్కడ టాలెంట్ వచ్చింది, ఈ టాలెంట్ ఎక్కడ నేర్చుకుందంటే తను సంగీతం కూడా నేర్చుకుంది. దాన్ని బట్టి తనకు ఆ నాలెడ్జ్ తోటి ఎంతో అద్భుతంగా ప్రజెంటేషన్ ఆలోచన. మేము వాళ్ళ ఊరికి వెళ్ళాము నిన్న. అసలు అంటే వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎంత అంటే 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 పేదవాళ్ళు, అంటే కనీసం ఇల్లు కూడా వాళ్ళకి ప్రాపర్గా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా తనని ఎంకరేజ్ చేస్తూ ఒక సంగీతం నేర్పించడం అనేది చాలా గ్రేట్. చాలా గ్రేట్, చాలా. ఇంకమేట్ ఆవిడకి తిరుగు ఉండదు. ఇంకా ఆవిడకి బాగా ఇల్లు కూడా బ్రహ్మాండంగా కట్టుకుంటుంది. ఆవిడకి అన్ని రకాల వసతులు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రేక్షకులు దృష్టిలో పడిందో, ఇప్పుడు టీవీలో అందరూ అన్ని ప్రోగ్రామ్స్ చూస్తుంటారు అందరూ, ఎంతైనా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటుందండి. కొన్ని లక్షల మంది చూస్తుంటారు ఈ కార్యక్రమం. చూస్తున్నప్పుడు వాడు ఇప్పుడు నేను ఎలా స్పెల్బోన్ అయ్యానో అందరూ కూడా పాటలు వింటూ అలాగా ఆశ్చర్యంతో ఉండిపోతారు. ఆనందంగా అశ్రావ్యంగా గాత్రం వింటుంటే చాలా ఆనందంగా ఉంటూ ఆనందమయంలో ఉండిపోతారు. ఆ ఆనందమైన ఏమవుతుందంటే బ్లెస్సింగ్స్ వస్తాయి, చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి పిల్లలకి. నేను అందుకనే ప్రతి ఒక్కరు కోరుకుంటాను. ఇప్పుడు బుల్లితెరలు ఏంటంటే అందరూ ఇంట్లో లీజర్ కూర్చొని చూస్తారు కార్యక్రమాన్ని. చూస్తున్నప్పుడు ఒక్కొక్కరు మనసులో ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫీలింగ్, మనకి ఎంత ఆనందపరుస్తున్నారు వాళ్ళు ఎప్పుడు చల్లగా ఉండాలి అని వాళ్ళ బ్లెస్సింగ్స్ బాగా రీచ్ అవుతుంది. నాకైతే బాగా రీచ్ అయ్యి నేను ఎప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ కోరుకుంటుంటాను. అలా వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి ఈరోజు పిల్లలు ఎంత స్థాయికి ఎదుగుతున్నారంటే ప్రతి ప్రోగ్రాంలో. లాస్ట్ సీజన్లో కూడా అందరూ వాళ్ళందరూ కూడా బిజీ అయిపోయారు. యాజ్ ఎ సింగర్స్గా మంచి ప్రూవ్ చేసుకున్నారు, అందరూ బాగా బిజీగా ఉన్నారు. అంటే దీనికంత కారణం వాళ్ళు ఇచ్చే ఆశీస్సులు. వెరీ పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఆడియన్స్. అందువల్ల వ్యూవర్షిప్ అంత ఎక్కువగా ఉంటుంది జీసారిగా. అండ్ వాళ్ళ గ్రామంలో కూడా మేము ప్రతి ఒక్కరిని అడిగినప్పుడు అసలు ఈమె అసలు జీ తెలుగులో పాడడం ఏంటని చెప్పి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు అంటే వీళ్ళతోటి కూలికి పోయి కూలి చేసుకుంటూ ఏదో పాటలు పాడుకుంటూ ఉండేదట. అసలు మా పార్వతీనా అక్కడ ఆ టీవీలో పాడేది అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు. మీరు చెప్తుంటే చాలా ఎమోషన్గా ఉంది నాకు. ఎందుకంటే అంత పేద కుటుంబం నుండి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. ఈ స్థాయి ఈరోజు జీ సారిగం అనేది ఒక రిచ్, అదొక స్వర్గమయ్యే వాళ్ళకి. అంతేగా చూస్తుంటే ఆశ్చర్యం. ఆ లైటింగ్స్ ఏంటి, ఎంత రిచ్ సెట్. వాళ్ళు ఏమవుతాం కాంప్రమైజ్ అవ్వరు. ఎంటైర్ జీ టీమ్ అటువంటి సెట్లో ఒక డీ గ్లామర్ అమ్మాయిని ఎవరైనా తీసుకొచ్చి పాడిస్తారా జనరల్గా? అది జీ చేసిన అక్కడ మటుకు నాకు చాలా ఆనందం వేసేది. నేను బేబీని నేను ఇంట్రడ్యూస్ చేసి అందరికి చిరంజీవి గారు ఇంట్రడ్యూస్ చేసి అయిందే కానీ ఇటు పెద్ద మీడియాలో ఎక్స్పోజర్ రాలా. పార్వతికి రావటం అది నిజంగా వాళ్ళ ఊరు ప్రజలు చేసుకున్న అదృష్టం. ఆ ఆడపడుచు ఆ గ్రామానికే ఒక గ్రామ దేవతగా పుట్టింది. అంతే, నేను అదే చెప్తాను. ఆ గ్రామానికి దేవత పార్వతి. అక్కడ ఉన్న ప్రజలు అంటే గ్రామస్తులు కూడా అంటున్నారు, పార్వతి విజయం సాధిస్తే ఆ విజయం కోసం మేము మా ఊరు నుంచి అందరికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి. తప్పకుండా నేను కూడా వెళ్తాను డెఫినెట్గా. పార్వతి ఊరికి వెళ్ళి ఆవిడ పరిస్థితి చూసి ఆవిడ కూడా ఇంకేదైనా కూడా కావాలన్నా కూడా నా తరపున నా వంతు సహాయం తప్పకుండా చేస్తాం. నిజంగా సార్, అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజు ఆ ఒక్క మాట నిజంగా కోటి గారు అనకుండా ఉంటే అసలు అంత భగవంతుడు ఆశీస్సులు. అంతే, ఏ టైంలో ఏం జరగాలో మనకు తెలియదు. ఆవిడ ఎక్కడి నుండి వచ్చింది, ఒక రిమోట్ ప్లేస్ నుండి ఈరోజు 2 రాష్ట్రాలకి అద్భుతంగా అందరికీ పరిచయం అయిపోయింది పార్వతి. చాలుగా ఈ యొక్క ఆశీస్సులు మాకు ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు. అంటే ఒక సాలూరాజేశ్వర తనయుడుగా
నాకు అదృష్టం రావటం, అటు మా శైలజకి, ఇటు స్మితకి, అటు అనంత్ శ్రీరామ్, 4 జడ్జెస్ ఉన్నాం. మాకు అందరికీ అదృష్టం, మీ అందరూ ఆశీస్సులు ఇలాగే కొనసాగుతూ ఉండాలి మాకు. ఇలా మేము కొనసాగుతుంటే ఎంతో మంది టాలెంట్స్ని మేము గుర్తించి వాళ్ళందరికీ ఒక మంచి ఒక ప్లాట్ఫామ్, అవకాశాలు అని కల్పిస్తాం అనమాట. అండ్ ఈ సరిగమప షో అంటే ప్రతి సీజన్కి కూడా చాలా సరికొత్తగా తీసుకొస్తున్నారు. సో ఇంత అంటే ఆలోచనాత్మకంగా కూడా ఇలాంటి గాయకుల్ని తీసుకురావడం నిజంగా చాలా గ్రేట్ థింగ్ సార్. ఇది ఎలా సాధ్యమవుతుంది? దీనికంటే ముఖ్య మంచి టీం అండి. ఎందుకంటే డైరెక్టర్ శశి గారని వెరీ యంగ్ చాప్, చాలా మంచి ప్రాక్టికల్ అనమాట. తను బాగా ఆలోచించి మరి ఇటువంటివన్నీ కొత్త కొత్త టాలెంట్స్ కావాలి. ఈవెన్ షో డిజైనింగ్ కూడా భలే ఉంటుంది. అక్కడ ఏ పాటకి డ్యాన్స్ కొరియోగ్రఫీ ఉంటుంది, కెమెరాస్ కానీ మొత్తం యూనిట్, యూనిట్, కెమెరామ్యాన్స్ అండ్ సెట్, లైటింగ్స్ మేమంతా ఏంటి, మేము జస్ట్ కూర్చొని మేము జడ్జి కింద మేము జడ్జ్ చేయడం కూడా కాదు. అది జడ్జిమెంట్ అంటే ఒకళ్ళు జడ్జ్ చేయడం తప్పది. ఒక గైడెన్స్ అంతే, మేము ఇచ్చేది గైడెన్స్, వాళ్ళకి ఒక సూచనలు ఇవ్వటం. అంతేగాని జడ్జి అంటే అంత జడ్జి చేస్తే అంత గొప్పవాళ్ళం మేము కాదు, ఎవరూ కాదు. ఒకళ్ళు ఒక టాలెంట్ని జడ్జ్ చేసే ఎవరికి లేదు, ఆ అర్హత ఎవరికి లేదు. నా వరకు నేను అదే భావిస్తాను. ఒకరి టాలెంట్ కానీ ఒకరిని అండర్ ఎస్టిమేషన్ చేయడం కానీ అది చాలా తప్పు. జడ్జ్ చేయడం కూడా చాలా తప్పు. ఒకరిని ఇది గైడెన్స్ ఇస్తున్నాం అంతే. వాళ్ళు పాడిన దానికి గైడెన్స్ ఇచ్చి ఇలా కాదమ్మా, ఇలా నడుచుకోవాలి. అది కూడా ఈవెన్ యాటిట్యూడ్స్ కూడా, మీరు అట్లా బిహేవియర్స్ కూడా అవి కూడా నేర్పిస్తుంటాం. అంటే అది అంటే లోపల బ్యాక్ స్క్రీన్ అనమాట. ఇలా నడుచుకోవాలి, రేపు సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్ని ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ మేము చూసి వచ్చాం. కాబట్టి సక్సెస్లు అటు డౌన్ ఫాల్స్ చూసి వచ్చాను నేను. అందులో నేను అందరికీ అది బోధిస్తూ ఉంటాను. సక్సెస్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఇలాగా మనం క్యాష్ చేసుకోవాలి, ఆ డబ్బులు కూడా జాగ్రత్తగా మనం నాలుగు రకాలుగా ఇన్వెస్ట్ చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోయి పీస్ఫుల్గా ఉండాలి అని నేను అందరికీ అడ్వైస్ చేస్తుంటాను అనమాట. మీరు ఒక మాట చెప్పారు సార్, మేము జడ్జెస్ కాదు, ఓన్లీ సూచనలు మాత్రమే ఇస్తాం, గైడెన్స్ ఇస్తాం. నిజంగా మీరు ఇచ్చే ప్రతి అక్కడ అంటే మీతో పాటు ఉన్న జడ్జెస్ కానివ్వండి, శైలజ గారు కానివ్వండి, స్మిత గారు కానివ్వండి, గారు, నిజంగా మీ మాటలు నిజంగా అసలు వింటుంటే అక్కడ మీరు అంటే ఒక పాట పాడినాక తనకు మీరు ఇచ్చే గైడెన్స్ కానివ్వండి, మీరు కొన్ని మాటలు చెప్తా ఉంటారు, అవి నిజంగా మా మనసులు కూడా ఇట్లా పులకరించేలా. అక్కడ వచ్చేదే మేము ఏదో ప్రిపేర్డ్గా అక్కడ చేయడం కాదు, స్పాంటేనిటీగా వచ్చేది. వాళ్ళు పాడిన తర్వాత వాళ్ళని చూడగానే ఇలా చెప్పాలని ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంటుంది. జనరల్గా సింగర్స్ అక్కడక్కడ తప్పులు పాడుతూ ఉంటారు, మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అయినా కూడా మీరు పాడింది ఏం అంటే అక్కడ తప్పు ఇట్లా ఎత్తి చూపినట్టుగా కాకుండా మీరు ఎంకరేజ్ చేస్తే మాట్లాడుతున్నారు. నేను ఇప్పటి వరకు యాక్చువల్ జీలో నేను 26వ సంవత్సరం అన్నమాట నేను చేసేది. 25 years ఆల్రెడీ కంప్లీటెడ్. 26th year నేను చేస్తున్నాను జీ సారిగమప. ఇందులో ఎంతో మంది టాలెంట్స్, అందరూ బిగినింగ్ డేస్ అందరూ తప్పులు పాడతారుగా, వాళ్ళని ఎవరిని నేను ఆ తప్పుల్ని పట్టుకొని వాళ్ళని ఎరా చేయటం, ఇలా మీరు పనికిరారని చెప్పటం ఇన్ని కాకుండా చాలా గొప్పగా పాడే బ్రహ్మాండంగా ఉంది. అక్కడ మటుకు చూసుకో అంటే షాక్, అంటే వాళ్ళకి కొంచెం ఈజీ మెథడ్గా వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఇది వాళ్ళకి ఒక ధైర్యం, ఒక భరోసా. తప్పకుండా ఆయనే అంత ఇదిగా చెప్పాడు కదా, మనం నెక్స్ట్ టైం బాగా పాడతాం అని వాళ్ళు ఎపిసోడ్కి ఇంప్రూవ్ అయిపోయారు బాగా. అది నేను నిజంగా నాకు పూర్వజన్మ సుకృతం, నాకు భగవంతుడు ఇచ్చిన వరం. నేను జడ్జిగా వ్యవహరించిన అవసరం లేదు నాకు, నా ప్రొఫెషన్ నా బిజీ, నా మైండ్ వేరు. కానీ నేను ఎందుకు వస్తానంటే భగవంతుడు నాకు ఎందుకో ఈ బాధ్యతని ఇచ్చాడు. ఎంతోమంది టాలెంట్స్ రావాలి, బయటికి రావాలి, అది నా బ్లెస్సింగ్స్తో రావాలి వాడు అని ఒక భగవంతుడు నాకు ఇచ్చాడు. మా అమ్మ నాన్నగారు నాకు సాలు రాజు సార్ తనయుడుగా నాకు ఆ వరం దక్కటం నిజంగా నా అదృష్టం. సో మీరు అలా చేస్తున్నారు కాబట్టి ఈరోజు మీరు ఇంత ఎనర్జీగా ఇంకా యంగ్స్టార్ లాగా ఉన్నారు. డెఫినెట్ దాని ఎనర్జీ మీరు కరెక్ట్గా అన్నారు. నాకు ఎనర్జీ యంగ్ కనపడడానికి కారణం మ్యూజిక్. ఆ షోకి వెళ్తే అంతమంది టాలెంట్స్, అంతమంది అన్ని రకాల పాటలు పాడుతూ, ఎంతో మంది మహానుభావులు కంపోజ్ చేసిన పాటల్ని ఈ పిల్లలు పాడుతూ ఉంటే ఆనందంలోనే ఉంటాను. అదే నాకు యంగ్ బ్లడ్. సార్ ఏంటి సార్ ఇంకా ఇంత యంగ్లా కనిపిస్తున్నారు? ఆ రోజు స్టేజ్ ఆ ప్రోమోలో చూసినప్పుడు థరోలీ ఎంజాయ్డ్ మీరు ఆ డాన్స్ చేయడం, మీ కంప్లీట్ మీ స్టైల్, మీ డ్రెస్సింగ్. నేనేంటంటే ఎక్కడికక్కడ నేను ద హ్యూజ్ ప్రోగ్రామ్ అక్కడ నేను సీరియస్గా ఉండి నేను సీనియర్, నేను ఇచ్చేయను అంటే ఒక రకంగా ఉంటుంది. అందువల్ల అన్నిటి కలిసిపోతాను నేను యంగ్స్టర్స్ తోటి. ఎక్కడ ఏది ఉన్నా కూడా కలిసిపోయి
అల్టిమేట్గా ఆ ప్రోగ్రామ్ హిట్ అవ్వాలి, అంతే నాకు కావాల్సింది. నేను ఎక్కడైతే ఉన్నానో ఆ చుట్టూ అన్ని బ్రహ్మాండంగా ఉండాలి. అది ఆటోమేటిక్గా జరుగుతుంటుంది, భగవంతుడు ఆశిస్తారు అది కూడా. అలాగా నాకు డ్యాన్స్ చేయమను, నాకు డ్యాన్స్ గీస్తే మనకు రాదు, ఊరికే సరదాగా ఏదో చిన్న చిన్న మూమెంట్ వేస్తాం, అది సరదాగా చేసాం, అది పెద్ద అందరూ బాగా రిసీవ్ చేసుకొని నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. సో ఇంకోటి అంటే ఈ షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పుడున్న మ్యాక్సిమం సింగర్స్ ఎవరైతే ఇప్పుడు అంటే వెలుగులోకి వచ్చిన సింగర్స్ ఉన్నారో, రేవంత్ గారు కానివ్వండి, సాకేత్ కానివ్వండి, మిగతా ఫీమేల్ సింగర్స్ ప్రతి ఒక్కరిని కూడా ఆ షో అందరికీ ఒక అంటే ఉపాధి లాగా నిజంగా ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని వాళ్ళతో పార్టిసిపేట్ చేయాలా చేస్తుంది. అంటే ఇంకో షో వస్తుందని వీళ్ళని తీసి పక్కన పెట్టట్లేదు మీరు. లేదు, ఈవెన్ మెంటర్స్ కూడా వాళ్ళు కూడా నేర్చుకొని బాగా సీనియర్స్ అయ్యారు. వాళ్ళు ఉన్న టాలెంట్ కూడా వీళ్ళందరికీ షేర్ చేస్తున్నారు. అది ఆ మంచి గుణం, అదే మేము మొదటి నుండి వాళ్ళకి నేర్పించింది. అది మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, ఎప్పుడు ఎంత ఇది వచ్చిన అహంభావం రాకూడదు, యాటిట్యూడ్స్ చూపించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను, నువ్వు ఎంత గొప్ప నీకు పేరు వస్తుంది, అందరూ నీకు మొత్తం నీకు ఫోటోలు తీసుకుంటారు, ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు, అన్నంత మాత్రాన్ని నువ్వు గ్రేట్ అనుకోకూడదు. మనం ఎప్పుడు సేవ చేస్తుండాలి, సాధన చేయాలి, సేవ చేయాలి. ఆ సేవ ఎవరి కోసం? ప్రేక్షకుల కోసం. వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలి, వినోదాన్ని ఇవ్వాలి. అది మనం భగవంతుడు మనకిచ్చిన డ్యూటీ. అది దాన్ని మనసు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా అది ఏమన్నా చేస్తే వాళ్ళందరూ గొప్పగా స్థాయి ఎదుగుతారు. నేను ఎప్పుడు ఇదే చెప్తుంటాను పిల్లలకి, జాగ్రత్తగా నడుచుకోండి. మెయిన్గా యాటిట్యూడ్, స్టేజ్లో పాడేటప్పుడు డిసిప్లిన్డ్గా ఉండాలి. అండ్ ఇటువంటి టీవీ ఛానల్స్ పాడుతున్నప్పుడు కూడా డిసిప్లిన్, యాటిట్యూడ్స్ మెయిన్గా. ఆ క్యారెక్టర్ చూస్తారు ఆడియన్స్. అక్కడ నువ్వు మరీ టింగర్ బొంగరి వేషాలు వేసావు అనుకో, ఒక బ్యాడ్ ఇంటెన్షన్ వచ్చేస్తుంది. అవన్నీ ఉండకూడదు. డీసెంట్గా వన్స్ యు ఆర్ సింగర్, ఒక మ్యూజిషియన్ అంటే ఆ క్వాలిటీ వేరు అసలు. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి.